హాయ్ ఫ్రెండ్స్, మనం హాలీవుడ్ సినిమాలో ఇసుక అడుగున తిరిగే భయంకరమైన రాక్షస పురుగులను చూసాం. కానీ వాస్తవ ప్రపంచంలో గోబీ ఎడారిలో నివసించే స్థానికులు ఒక వింత జీవిని చూసి గడగడలాడిపోతున్నారు. దాని పేరు ఓల్గోయ్ ఖోర్గోయ్, అంటే మంగోలియన్ డెత్ వామ్. షాకింగ్ విషయం ఏంటంటే ఈ పురుగు మనిషిని తాకకుండానే కేవలం దూరం నుండి విషాన్ని చిమ్మి లేదా విద్యుత్ షాక్ ఇచ్చి క్షణాల్లో చంపేయగలదట. అసలు ఎడారి ఇసుక అడుగున ఇలాంటి మృత్యువు దాగి ఉందా? ఈ మిస్టరీ 1920లో ప్రపంచానికి తెలిసిందే. రాయ్ చాప్మన్ ఆండ్రూస్ అనే అమెరికన్ అన్వేషకుడు మంగోలియాకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఈ రాక్షస పురుగు గురించి భయానకమైన కథలు చెప్పారు. సుమారు 2 నుండి 5 అడుగుల పొడవు ఉండే ఈ జీవి ఎర్రటి రంగులో అచ్చం మనిషి పేగులాగా కనిపిస్తుంది. దీనికి కళ్ళు గాని నోరు గాని విడిగా కనిపించవు. కానీ ఇది ఇసుక అడుగున చాలా వేగంగా ప్రయాణిస్తూ గోబీ ఎడారిలో కఠినమైన వాతావరణంలో కేవలం జూన్ జూలై నెలలో కురిసే వర్షాల సమయంలో మాత్రమే, అంటే నేల తడిచినప్పుడు మాత్రమే ఈ మృత్యు పురుగు ఇసుక అడుగు నుండి బయటకు వస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఈ పురుగు ఉనికిని నిరూపించడానికి ఎందరో సాహసికులు గోబీ ఎడారిలో ప్రాణాలకు తెగించి గాలించారు. 1990లలో చెక్ రిపబ్లిక్ అన్వేషకుడు ఇవాన్ మాకాల్లే అల్ట్రాసౌండ్ టెక్నాలజీతో ఎడారి అంతా వెతికాడు. కానీ ఒక్క పురుగు కూడా ఆ కెమెరాకు దొరకలేదు. 2005లో రిచర్డ్ ఫ్రీమన్ అనే శాస్త్రవేత్త కూడా భారీ ఆపరేషన్ చేపట్టాడు. విచిత్రం ఏంటంటే ప్రతి అన్వేషణలోనూ స్థానికులు మేము ఈ పురుగును నిన్ననే చూసాం అని చెప్తారు. కానీ శాస్త్రవేత్తలు వెళ్ళేసరికి అది ఇసుకలో మాయమైపోతుంది.